భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా చేసేందుకు అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు ప్రజలను ఏ విధంగా రక్షించాలనే దానిపై తిరుమలలో మాక్ డ్రిల్ జరిగింది. జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ఆక్టోపస్, సివిల్ పోలీసులు, ఏఆర్ పోలీసులు, బాంబు డిస్పోజల్ బృందాలు, డాగ్ స్క్వాడ్ టీంలు మొత్తం 130 మంది 4 బృందాలుగా విడిపోయి మాక్ డ్రిల్ నిర్వహించారు. భక్తుల్లో ధైర్యాన్ని నింపేలా తిరుమల శ్రీవారి ఆలయం, కాటేజీలు, జీఎంసీ, టోల్గేట్, బస్టాండ్ తదితర రద్దీ ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టారు. తిరుమలకు వచ్చే వాహనాలు, మఠాలు, అతిథి గృహాలు, శ్రీవారి మెట్టు, స్థానిక నివాస ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించడంతో పాటు అనుమానిత వ్యక్తులను ప్రశ్నించడం, బ్యాగులను తనిఖీ చేయడం వంటివి చేశారు. భారతదేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న సందర్భంగా మనం కూడా అంతర్లీనంగా ఇంటర్నల్గా భారతదేశంలో అతి ముఖ్యమైన ప్రదేశాల్లో మన తిరుమల, తిరుపతి ప్రాంతాలు కూడా ఒకటి కాబట్టి వీటిని మనం అనుక్షణం అలర్ట్గా ఉండాల్సిన భాగంగా మా రాష్ట్ర డీజీపీ గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ హరీష్ గుప్తా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు తిరుపతి ఎస్పీ మరియు చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి సూచనల మేరకు తిరుమల అడిషనల్ ఈఓ శ్రీ వెంకయ్య చౌదరి గారి ప్రోత్సాహంతో తిరుమలలో కూడా ఈ రక్షణ కార్యక్రమంలో భాగంగానే ఫ్రిస్కింగ్, చెకింగ్, ఏరియా డామినేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా సివిల్ పోలీసు, ఏఆర్ ఏపీఎస్పీ, తర్వాత టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ వింగ్, అలాగే బీడీ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్ వీళ్ళందరం కలిసి ఎస్పెషల్లీ ఆక్టోపస్ అందరం కలిసి 135 మందితో 4 బృందాలుగా విడిపోయి తిరుమలని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ఎక్కడైనా అనుమానిత వ్యక్తులు కానీ అనుమానిత వస్తువులు కానీ జరిగితే వాటి మీద తగు చర్య తీసుకోవడం జరుగుతుంది.